ముఖ్యంగా పేద వర్గాలు సంతోషపడే అవకాశం ఉంటుంది. ఎస్, మనతో పాటు డాక్టర్ కె రాజశిఖామణి గారు రిటైర్డ్ ఎస్పీ ఉన్నారు. వారితో పాటుగా పివి రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా రాజశిఖామణి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూడాలంటే అంటే గతంలో లంచం అనేది తప్పుగా ఉండేది, ఈరోజు దాన్ని జనరలైజ్ చేశారు. నేను చాలా తప్పుల విషయాల్లో నేను అదే బాధపడుతుంటాను. అన్ని విషయాలని ఈరోజు సమాజం చాలా ఈజీగా జనరలైజ్ చేసేస్తోంది. అవును, మామూలుగానే తీసుకుంటున్నారు కదా, ఏముంది అది తీసుకుంటున్నారులే ఇచ్చేద్దాం మనం కూడా అని ప్రజలు కూడా ఆ స్థితికి దిగజారిపోయారు. దొంగతనాల్ని జనరలైజ్ చేశాము, అవినీతిని జనరలైజ్ చేశాము, రాజకీయాల్లో చేసేటువంటి అన్ని ఎదవ పనులని మనం జనరలైజ్ చేశాము. ఈరోజు మనం కూడా ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా జనరలైజ్ చేసేసాము. అంటే ఏదో మన హక్కుగా భావించేటువంటి ఒక స్థితికి దిగజారిపోయింది సమాజం. అంటే మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంతవరకు ఉందనేది. సరే, మీ అభిప్రాయం ఏంటి ఈ లంచం పైన? అంటే మీరు ఒక ఎస్పీగా పనిచేశారు కాబట్టి మీ చుట్టూ కూడా ఇటువంటి ఒక కూపాన్ని ఖచ్చితంగా చూసే వచ్చుంటారు కొంతవరకు. డెఫినెట్గా అందరికీ అనుభవం అయి ఉంటుంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో లంచానికో తీసుకోవడమో లేకపోతే ఇవ్వడమో దీనికి అనుభవం అయ్యే వచ్చుంటారు. అంటే అందరి అవసరాలు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ అందరి అవసరాలు ఉంటాయి. అందరూ వెళ్ళుంటారు. ఆ బయట ఉండే ఆఫీస్ బాయ్ సార్కి ఒక 1000 రూపాయలు ఇస్తే పని అయిపోతుందని చెప్పడం, మనం ఇచ్చేయడం, సరే వెంటనే పని అయిపోతుంది కదా అని అక్కడే మొదలవుతుంది అదంతా కూడా. ఎక్కడైతే సామాన్యుడు మన పని తొందరగా అవుతుంది, లేకపోతే ఈజీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు పని అయిపోతుందని లంచం ఇవ్వడం మొదలు పెడతాడో, ఆ తీసుకునే వాడికి కూడా ఆశ ఒక రోజుకు మరొక రోజుకు పెరుగుతూ పోతుంది. అరే ఇచ్చాడు కదా నిన్న, ఈరోజు ఒక 1000 రూపాయలు వస్తాయి, ఈరోజు ఒక 2000 వస్తాయని. కాబట్టి ఇచ్చేవాడిది కూడా ఖచ్చితంగా తప్పే. ఎలా చూస్తారు మీరు, ఏం చెప్తారు? ఇప్పుడు అవినీతి అనేది ప్రతి దాంట్లో ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడే మన ముందు మాట్లాడిన వారు క్షుణ్ణంగా వివరించారు. కాకుంటే బేసిక్స్ మనం మర్చిపోతున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి ర్యాంక్ కాదు, ర్యాంక్ లోయర్ లెవెల్లో ఉండొచ్చు, మిడిల్ లెవెల్లో ఉండొచ్చు, హై లెవెల్లో ఉండొచ్చు. ఒక పోస్ట్ కి ఒక 3 years మాత్రమే ఉండాలని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ కానీ పాటిస్తే అటువంటి పోస్ట్ వెంటనే రాకూడదు ఎవరైనా సరే. అప్పుడు వాళ్ళకి ఏంటంటే యాక్సెస్ ఉంటుంది. దే విల్ క్రియేట్ ది అండ్ సిస్టమ్, అదర్వైజ్ దే విల్ క్రియేట్ ది వే. సో జస్ట్ లైక్ దట్ ఇప్పుడు నేరో రోడ్స్ ని కానీ మనం బ్లాక్ చేయగలిగితే హైవే డిస్టర్బ్ కాదు. ఎప్పుడైతే నేరో రోడ్స్ ని బ్లాక్ చేయమో హైవే ఆటోమేటిక్ డిస్టర్బ్ అయిపోతుంది. సో జస్ట్ లైక్ దట్ ఇప్పుడు లోయర్ క్యాడర్ లో మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళే పెద్దసార్లు వస్తుంటారు పోతుంటారు, మేము ఇక్కడే అన్నట్లు ఉంటుంది కొంతమంది. సో ఇటువంటి హ్యాబిట్స్, ఇటువంటి యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏదేదో చేయడానికి కానీ, వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వటం కానీ, లేకుంటే అధికారులకి, కొంతమంది అధికారులకి వాళ్ళు కొమ్ము కాసే విధంగా కూడా తయారు కావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఆడ వే లేదన్నప్పుడు దే వోంట్ గో హియర్ అండ్ దేర్. ఇట్లాంటిది రిస్ట్రిక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇకపోతే ఏదైతే కరప్షన్ అంటే మనకు వర్క్స్ కూడా ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు కూడా వికేంద్రీకరణ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వేరియస్ ప్లేసెస్ లో ఇన్స్టాంట్ గా వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ లో ఉండే విధంగా చేస్తే ఈ మ్యాటర్ రాదు. 1000 ఇస్తే సరిపోద్ది లేదా 500 ఇస్తే అనేది న్యాచురల్ గా. ఎందుకంటే కొన్ని చూసాం మనం. ఎందుకంటే ఈ గ్రామ సచివాలయాలు ఇట్లాంటివన్నీ కూడా అది ఎవరు పెట్టారు అనేది కాదు, కానీ అటువంటి అవసరతలు తీర్చే కార్యక్రమాలు ఉన్నందువలన రెవెన్యూలో కొద్దిగా రిస్ట్రిక్ట్ కాగలిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా మనము కంపల్సరీగా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలనేది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎఫ్ఐఆర్ చేయడం అనేది. అలాగే ఒక్కొక్క ఆఫీసర్స్ ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ప్రకారం చేయకుండా, లేకుంటే మీరు అన్నట్లు పొలిటికల్ కానీ ఇంకెవరైనా అధికారులు కానీ రిస్ట్రిక్ట్ చేయకుండా రొటీన్ గా ఎవరైతే మనము ఒక స్విచ్ వేస్తే కరెంటు బల్బు వెలగాలి అంతే, అంతేగాని దానికి మళ్ళీ ఆ పర్మిషన్ లేదా మనకు కావాల్సిన బల్బు లైట్ ఆ ఏరియాకి ఆ విధంగా వాడిని మనము మన యొక్క డ్యూటీని చేసే విధంగా ఉంటే ఏముండదు. సరే, లా అండ్ ఆర్డర్ అంటే పబ్లిక్ తో టచ్, పాలిటిక్స్ తో టచ్, అందరికి టచ్ ఉంటుంది. ఇది మాత్రం టెక్నికల్ సబ్జెక్ట్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎక్సైజ్ అనేది మెనీ ఈ యాంటీ కరప్షన్ బ్యూరో, వీటిని ఎవరు టచ్ చేయకుండా చూసే విధంగా మనం కానీ చెప్పగలిగితే వాళ్ళు కావాలంటే ఒక సీనియర్ ఆఫీసర్స్ తో టైఅప్ అవుతారు. సిఎస్ ఆఫీసర్ కి చెప్తారు, సార్ ఇది జరిగిందని. మళ్ళీ అక్కడ కూడా మీరు అన్నట్లు ఇందాక అన్నారు పర్మిషన్ తీసుకోవాలనేది. జనరల్ గా పర్మిషన్ తీసుకోవాలనేది క్లియర్ కట్ ఎవిడెన్స్, క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే విల్ టాక్ ది సీనియర్స్, అంతేకాని నాట్ పొలిటికల్ పర్మిషన్. ఇటువంటి రేర్ ఫినామినా ఉండుండొచ్చు. వీటిని కూడా అంత దాకపోకుండా ఎప్పుడైతే మనకి ఇమ్మీడియట్ గా
షాక్ ట్రీట్మెంట్ లాగా కానీ జరగగలిగితే తప్పు జరిగినప్పుడు ఇటువంటి చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా మనము ఆ వర్క్ ని డ్రాగ్ ఆన్ చేసి ఎక్కువ దూరం తీసుకెళ్తే, ఒక పర్పస్ సర్వ్ కావాలంటే చాలా దూరం తీసుకెళ్తుంటారు, అది చేయకూడదు. అది చేస్తే ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, ఇందాక అన్నారు ఏమని, వాడికి వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేదా మళ్ళీ ఇస్తారు, మళ్ళీ డబుల్ శాలరీ ఇస్తారు, మళ్ళీ మంచి పోస్టింగ్ ఇస్తారు, మళ్ళీ ప్రమోషన్ ఇస్తారు అనేది. సో మళ్ళా ఇదే లెవెల్లో ఇదే డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారని కూడా అన్నారు. సో ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఒక సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే, అది మన ఒక రాజకీయ నాయకులు, హోమ్ మినిస్టర్, ఎనీథింగ్, కన్సర్న్ ఆఫీసర్స్ కెన్ రైట్ అన్ సర్వీస్ బుక్. యూ షుడ్ నాట్ బి ఈవెన్ యూ షుడ్ నాట్ బి పోస్టెడ్ అండ్ పర్టికులర్ డిపార్ట్మెంట్. అప్పుడు చాలా రిస్ట్రిక్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. మళ్ళా ఇంకొకసారి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి వాళ్ళకి హక్కుదారులు కాదు. ఇది రాయొచ్చు, ఇది రాస్తే ఆటోమేటిక్ గా దే కెనాట్ బి పోస్టెడ్ దేర్, దే కెనాట్ ప్లే యాజ్ దే లైక్స్. సో ఇటువంటి అన్ని కూడా మనం కొద్దిగా కానీ రిస్ట్రిక్ట్ చేయగలిగితే, పెద్దలు గవర్నమెంట్ అధికారులు కానీ లేదా సీనియర్ ఆఫీసర్స్ కానీ, అంతకంటే పొలిటికల్ ఉన్న లీడర్స్ కూడా, ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగే అవకతవకలకి, నష్టాలకి, కష్టాలకి వాళ్ళది కూడా బాధ్యత అవుతుంది, వాళ్ళ మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇటువంటివి తీసేసి ఎవరికైతే లోయర్ క్యాడర్ లో లేదా లోయర్ లెవెల్లో చాలా మంది చాలా లోయర్ లెవెల్ వాళ్ళు ఇవన్నీ అవస్థలు పడుతుంటారు, వాళ్ళని మనము ఇమ్మీడియట్ గా ఇన్స్టాంట్ హెల్ప్ చేయగలిగితే అకార్డింగ్ టు లా చేస్తే ఆటోమేటిక్ వీటిని మనం కొంత రిస్ట్రిక్ట్ చేసినట్టు. అంటే రాజశేఖర్ గారు, అంటే సస్పెండ్ వరకే చేస్తున్నాం గవర్నమెంట్ ఉద్యోగుల్ని, పూర్తిగా తొలగించేటువంటి చట్టాలు రావాలనేది మీ అభిప్రాయమా, లేకపోతే దానిపైన ఏం చెప్తారు? అంటే అవినీతి చేశారని క్లియర్ కట్ గా ప్రూవ్ అయితే ఇంకా పూర్తిగా ఉద్యోగం ఉండదు, తీసుకున్న బెనిఫిట్స్ వెనక్కి ఇచ్చేయాలి, వారు అన్నట్లుగా అవసరమైతే ఆస్తులు సీజ్ చేసినా కానీ పర్లేదు అనేటువంటి చట్టాలు రావాలనేది మీ ఒపీనియనా, లేకపోతే ఏమంటారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కొక్క ఎయిల్మెంట్ బట్టి అండి, అంటే ఒక్కొక్క తప్పును బట్టి అది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్, ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్లు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది, అదే ఇన్సిడెంట్ జరుగుతుంది, అదే విధంగా వాళ్ళకి రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆర్ ఎనీథింగ్. కానీ నేననేది ఏంటంటే, చిన్న చిన్న తప్పులు కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తుంటారు రెగ్యులర్ గా, వాళ్ళ ద్వారా సబార్డినేట్ ద్వారా ఎట్లన్నా సరే. అటువంటి అప్పుడు సచ్ ఎ పర్సన్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, అది మనం రిస్ట్రిక్ట్ గా మనం మెయింటైన్ చేయగలిగితే కొంత రిస్ట్రిక్ట్ చేయడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది, వాళ్ళని అక్కడ పోస్టింగ్ కొంతమంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పర్టికులర్ ఏరియాలోనే పోస్ట్ చేస్తారు, పర్టికులర్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. అటువంటి చేయకూడదు. ఎంత ఇంటెలిజెంట్ గానీ ఏమన్నా కానీ, ప్రతి వాడు ఇంటెలిజెంటే. రెగ్యులర్ గా ఒక 6 months కానీ రొటీన్ వర్క్ స్టార్ట్ చేసి బాగా వాడు నేర్చుకోగలిగితే, లేకుంటే యాటిట్యూడ్ తోటి వాడు డెవలప్ చేసుకోగలిగితే, డెఫినెట్లీ he will work anywhere in the all types of departments. ఓకే, అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? పోలీసులు కూడా లంచానికి మరిగారు అనేది అది వాస్తవం. ఈరోజు చాలామంది ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ పోలీసులు అది వాస్తవం. చాలా చోట్ల పోలీసులు కూడా బహిరంగంగా ఏదైనా కేసు బుక్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే కేసు కొట్టేయాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కానీ ఇటువంటి వాటికి కూడా డబ్బులు తీసుకుంటున్నారనేది కొన్ని చోట్ల కనిపిస్తోంది. అందరినీ నేను అనట్లేదు, అందరినీ జనరలైజ్ చేయను, కానీ కొన్ని చోట్ల ఖచ్చితంగా ఉంది. అంటే సమాజంలో ఒక సామాన్యుడు కొంత ధైర్యంగా ఉండాలంటే పోలీస్ అనేటువంటి మాట ఉంటే, ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పోలీస్ అనేటువంటి మాట వింటే భయం, అరే అక్కడ కూడా మనం డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయం దగ్గరికి చేరుకుంటున్నారు జనాలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది, వాల్యూస్ ఎక్కడ మిస్ అవుతున్నాయి? ఇదే నేను ముందే చెప్పానండి, మనకి పనులు లేట్ అయి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఐఆర్ కానీ లేట్ చేస్తే అది ఎవరు తప్పు అవుతుంది? కన్సర్న్ ఎస్హెచ్ఓ ఆర్ ద కన్సర్న్ ఆఫీసర్, ఎనీ ర్యాంక్, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఏఎస్ఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎనీవన్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎస్హెచ్ఓ అకార్డింగ్ టు డ్యూటీ టైమ్స్. సో అటువంటిప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మామూలుగా చేసేయాలంటే, లేదంటే వాళ్ళు ఒక రఫ్ ఎఫ్ఐఆర్ చేస్తారు, తర్వాత దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ గురించే చాలా డ్రామాలు జరుగుతున్నాయి. అది మనము ఒక్కసారి రివ్యూ చేస్తే, అటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ కానీ తీసుకుంటే అవి జరగవు. ఎందుకంటే ఎందుకంటే వాస్ట్ డిపార్ట్మెంట్ అవసరత కంటే తక్కువ ఫోర్స్ ఉంది. అది లాస్ట్ టైం ఇష్యూస్ లో కూడా మాట్లాడారు. ఆ తక్కువ ఫోర్స్ ఉన్నందువల్ల ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకే వ్యక్తిని 10 సంవత్సరాలు పర్టికులర్ పోస్టులు చేస్తే వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క నాలెడ్జ్ మంచి పనికి ఉపయోగించకుండా చెడ్డ పనికి ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫోర్స్ ని పెంచాలి, నంబర్ 1. నంబర్ 2,
షిఫ్టింగ్ ఎక్కువగా రొటీన్ చేయాలి. అప్పుడు కొంత మనం అన్ని తెలియకుండా పోస్టింగ్ మారుతూ ఉంటుంది. ఎస్ మనతో పాటు పి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు.